హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా నూతికి స్నానానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది పాత నూతిలాగా ఉంది కదా. అవునండి, ఇది గత 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి. కావాలంటే చూడండి, ఇయర్ చూపిస్తాను. 1993, 1993. అంతే, 33 సంవత్సరాలు దాదాపు అవుతుంది. చెక్కు కూడా చెదరలేదు. కొంచెమే ఆ ఎడ్జెస్ కొంచెం పాడైనాయి. ఆ ప్లాట్ఫామ్ మాత్రము బాగానే ఉంది, కొంచెం నాచుతో కప్పబడి ఉంది. దాన్ని క్లీన్ చేస్తామన్నమాట. 2 వారాలకు ఒకసారి, నెలకి ఒకసారి అలా క్లీన్ చేస్తాము. సగం క్లీన్ చేసాం భయ్య, చూడండి. చిన్న చిన్న ఎండ్రక పిల్లలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ నాచుతో ఉంది కాబట్టి కొంచెం బాగా క్లీన్ చేయాలి. స్లోగా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ సీసా పెంకులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎండ్రక పిల్లలు దొరికింది ఒకటి. చూడండి, ఆ ఊట కన్నాల్లో ఎండ్రక పిల్లలు అనేవి ఉన్నాయి అన్నమాట. చూడండి, దానికి ఎందుకు చంపడమని నీటిలో వదిలేస్తున్నాము. మిరపో ఫ్రెండ్స్, మేము క్లీన్ చేస్తున్న మధ్యలో అనేక రకాల పురుగులు కనిపించాయి. అందులో ఇదొకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకంలో ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బురదలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. బురదలో కన్నం చేసుకుని లోపల దూరిపోతుంటాయి అన్నమాట ఈ పురుగులు. ఇది ఒక జాతికి చెందినటువంటి పురుగులు. ఇవి ఎక్కువ బురదలో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, బురద లోపల కన్నం చేసుకుంటూ మరీ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, మా ఏరియాలో దీన్ని ఉరడ అంటాం. ఎలా దొలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది, కన్నం చేసుకుంటూ. చూడండి, నీటిలో కూడా యాక్టివ్గా పరిగెడుతుంది. ఆ కన్నంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక ఎండ్రకాయ పిల్ల కూడా దొరికింది. చూడండి, ఇప్పుడు చిన్నపిల్ల. ఫ్రెండ్స్, ఇది పెద్ద గట్టు ఉండేది. పెద్ద వర్షాలు రావడం వలన ఈ సంవత్సరము అక్కడ పెద్ద గుంత ఏర్పడింది అనమాట. అందుకని రాళ్ళు లోపలికి వేసేస్తున్నాము. చూడండి, ఈ సంవత్సరము వర్షాలు ఎక్కువ పడడం వలన ఊట అనేది ఇంకా ఎక్కువ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఎండకాయ పడుతున్నాము. ఎండకాయ పిల్ల చూడండి, ఇది మూడోది అనమాట. చిన్నవి వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్, ఈ ఇరుక్క నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. రాయి ఇరుక్క నుంచి మొత్తం మూట అన్నమాట. ఇది నాచు కూడా పట్టిస్తున్నది. చూడండి, వాటర్ ఇదా చూడండి, కన్నాలన్నమాట. మొత్తం వాటర్ వస్తుంది. చూడండి, ఇక్కడ నీరు ఆపేసింది కదా, వాటర్ చాలా ఫాస్ట్గా వస్తుంది లోపల నుంచి. ఇది మొత్తం మూట అన్నమాట. మొత్తానికి మొత్తం క్లీన్ చేయాలని ఫ్రెండ్స్, మొత్తానికి క్లీన్ చేసాము. బురదల నీళ్ళు లోపలికి వెళ్ళకుండా అక్కడ మాస్కులు కప్పాం కదా, అది తీసేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నాచు మొత్తం లోపలిది మొత్తం బయటకు వస్తుంది. చూడండి, మొత్తానికి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు వీడియో తీసింది మనోడే అనమాట. అది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమిద్దరం క్లీన్ చేయాలనుకున్నాము. మేమిద్దరం మొత్తానికి కంప్లీట్ చేసామన్నమాట. ఫ్రెండ్స్, డొక్కు కారిపోతుంది, ఎలాగో కారిపోతుందని కొత్త డొక్కు తీసుకొచ్చాము. చూడండి, ఇది మొత్తం సిరిగిపోయింది కదా అని కొత్త డొక్కు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఇది క్లీనింగ్ చేయక ముందు ఫోటో, ఇది క్లీనింగ్ చేసిన తర్వాత చూడండి డిఫరెన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.